శ్రీనివాస రివ్యూలో ఛానల్ నేను మీ ప్రళికారెడ్డి. లాస్ట్ వీడియో నేను ప్లేస్మెంట్ ఓవర్వ్యూ ఇచ్చాను. ఆ వీడియోలో చాలా మంది పర్సనల్గా డౌట్స్ అడిగారు అండ్ కామెంట్ బాక్స్లో కూడా చెప్పాను. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఆ వీడియో చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. మీ అందరికీ తెలుసు నేను 2024 పాస్ట్ అవుట్ బ్యాచ్. సో ఫస్ట్ నేను ఆన్ క్యాంపస్ ట్రిప్ అటెండ్ అయిన కంపెనీ యాక్సెంచర్. మీ అందరికీ చాలా డౌట్స్ ఉండొచ్చు, యాక్సెంచర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి, యాక్సెంచర్కి సపరేట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారా కాలేజ్ వాళ్ళు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ డౌట్స్ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఏంటి అంటే యాక్సెంచర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు 70% CGPA ఉండాలి అండ్ నో బ్యాక్లాగ్స్. అండ్ ఆల్సో లాస్ట్ 3 monthsలో మీరు యాక్సెంచర్ రిక్రూట్మెంట్కి కానీ అసెస్మెంట్కి కానీ అటెండ్ అయి ఉండకూడదు అనమాట. సో ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే మీరు యాక్సెంచర్ డ్రైవ్కి ఎలిజిబుల్ అనమాట. యాక్సెంచర్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే బేసికల్గా 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్, కోడింగ్ రౌండ్, కమ్యూనికేషన్ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ. ఇవన్నిటి గురించి మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే మాకు యాక్సెంచర్ డ్రైవ్ అయ్యే ముందు 20 to 30 days బిఫోరే మా కాలేజ్ వాళ్ళు సపరేట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు యాక్సెంచర్ గురించి. దాంట్లో ఎవ్రీ సెక్షన్ గురించి డీటెయిల్గా మాకు A to Z ప్రిపరేషన్ అయితే జరిగింది. బేసికల్గా మనకు తెలుసు కదా, ఫస్ట్ రౌండ్లో 2 sections ఉంటాయి, కాగ్నిటివ్ అండ్ టెక్నికల్. సో కాగ్నిటివ్లో క్రిటికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ కొంచెం హార్డ్. సో మేము ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. సో టైం మేనేజ్మెంట్ ఎలానో తెలుసుకున్నాం అనమాట. న్యూమరస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఫార్ములాస్ తెలుసుకొని సో దట్ మేము అదిట్లో పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్స్ మేము ఈజీగా సాల్వ్ చేస్తాం. వెన్ కమ్స్ టు ద టెక్నికల్ అసెస్మెంట్, సూడో కోడ్స్ అనమాట. ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దాంట్లో మనం పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ అనేది మనకి బేసికల్గా చాలా థియరీ బేస్డ్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ అనేది కాంప్లెక్స్ థింగ్స్ సాల్వ్ చేస్తే థియరీ బేస్డ్ మనకి ఈజీ అయిపోతాయి. యాజ్ మాకు కోడింగ్ అనేది మాకు ఫస్ట్ ఇయర్ నుంచే ఉంది. 30 to 20 daysలో ఏంటి అంటే ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్ అన్నిటిని మేము మళ్ళీ సాల్వ్ చేసాము. సో దట్ మాకు ఈజీగా ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. సో మాకు యాక్సెంచర్ డ్రైవ్ అయితే August 7, 2023 అయితే వచ్చింది. బేసికల్గా 2 days అయింది, August 7th ఇంకా August 8th. అందరికి స్లాట్స్ అయితే ఇచ్చారు, August 7th, August 8th అనమాట. బేసికల్గా 3 slots ఉంటాయి ఒక డేలో. బేసికల్గా నా స్లాట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 to 3:30. యాజ్ ఇట్ ఈస్ ఆన్ క్యాంపస్ 11 లోపే కాలేజ్ ప్రిమిసెస్లో ఉండాలని చెప్పారు. సో నేనైతే 11 లోపే కాలేజ్ ప్రిమిసెస్లో ఉన్నాను. 12:30కి అసెస్మెంట్ అయినా కానీ సో 12:30 to 1 ఏం చేశారు అంటే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అయ్యాం. ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, లైక్ యాక్సెంచర్ డ్రైవ్కి ఏమేమి క్యారీ చేయాలో అవన్నీ ఒక సపరేట్ వీడియో చేశాను. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మాకు 12:30 to 1 మాకు పాన్ కార్డ్ చెకింగ్ అనేది జరిగింది. తర్వాత మాకు క్రెడెన్షియల్స్ ఇచ్చారు, ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎగ్జామ్ అనేది మాకు 1 o'clockకి స్టార్ట్ అయిపోయింది. బేసికల్గా ఫస్ట్ రౌండ్ అనేది 90 minutes ఉంది. సో 90 questions 90 minutes. సో ఎవ్రీ క్వశ్చన్కి 1 minute టైమే ఉంది. సో నేను ఫస్ట్ క్రిటికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఫస్ట్ సాల్వ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సూడోకోల్స్ ఫస్ట్ సాల్వ్ చేశాను. సో నెక్స్ట్ ఏంటి అంటే థియరీ బేస్డ్ ఉండే అనమాట. సో థియరీ బేస్డ్ అండ్ లాస్ట్ నేను కంప్లీట్ చేశాను. సో నాకు కరెక్ట్గా 90 minutesకి 90 questions నేను సాల్వ్ చేశాను. సాల్వ్ చేశాక టెస్ట్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో టెస్ట్ సబ్మిట్ అయిపోయాక నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది, లైక్ సక్సెస్ఫుల్గా నేను ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తాను అనే మెసేజ్ అయితే నాకు డిస్ప్లే అయిపోయింది అనమాట. ఓన్లీ ఎవరైతే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తారో వాళ్ళు మాత్రమే సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్. ఎవరైతే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయలేదో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే. సో నేను ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా క్లియర్ చేశాను, సెకండ్ రౌండ్కి అయితే నేను ఎలిజిబుల్ అనమాట. సో ఆఫ్టర్ 5 minutes సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో సెకండ్ రౌండ్లో బేసికల్గా కోడింగ్ రౌండ్ 45 minutes టైం ఉంటుంది. 2 questions ఉంటాయి, 1 may be ఈజీ అండ్ 1 may be మీడియం అన్నమాట. 1 కోడింగ్ క్వశ్చన్ కంప్లీట్గా సాల్వ్ చేయాలి అండ్ 1 పార్షియల్గా సాల్వ్ చేసిన ఓకే. కానీ మాక్సిమం 2 questions సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మీరు ఒకవేళ ఈ రౌండ్లో పాస్ అయ్యి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినా కూడా లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ ఓవరాల్ స్కోర్ అయితే యాక్సెంచర్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో అక్కడ మీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 2 questions సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ రౌండ్లో కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్కి ఆ క్యాలిక్యులేషన్స్ కూడా రిక్రూట్మెంట్లో కన్సిడర్ చేస్తారు. సో ట్రై టు సాల్వ్ మ్యాక్సిమం క్వశ్చన్స్. సో నేనైతే నాకు 2 questions సాల్వ్ చేసిన క్వశ్చన్సే ఉండే బేసికల్గా. సో నేను 2 questions బేసికల్ 20 minutesలోనే సాల్వ్ చేసేసాను. సాల్వ్ చేశాక సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాక నాకు ఏ మెసేజ్ రాలేదు. 5 to 10 minutes తర్వాత నాకు మెయిల్ అయితే వచ్చింది. నాకేం మెయిల్ వచ్చింది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట.
సో సెకండ్ రౌండ్ కూడా క్లియర్ అయితే నెక్స్ట్ రౌండ్కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో సక్సెస్ఫుల్లీ నేనైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయితే క్లియర్ అయిపోయాను. సో నెక్స్ట్ రౌండ్స్ లైక్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇంకా ఇంటర్వ్యూ నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, నేను సెలెక్ట్ అయ్యానా రిజెక్ట్ అయ్యానా అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.